హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిమాండ్ పవన్ కోసం సొంత టీంతో గొడవకి దిగిన రీతూ చౌదరి. నిన్న ఎపిసోడ్లో రీతూ చౌదరి మరియు డిమాండ్ పవన్ మధ్య జరిగిన క్యూట్ రొమాంటిక్ సంభాషణ చూసే ఆడియన్స్కి చాలా చిరాగ్గా అనిపించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిన్న ఎపిసోడ్ మొత్తం ఇలాంటి లవ్ ట్రాక్స్ మీదనే నడిచింది. కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ని కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపించారు. ఇదంతా పక్కన పెడితే గత వీకెండ్ ఎపిసోడ్ నుండి మొన్నటి వరకు రీతూ చౌదరికి వరుసగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. ఈమె విష్ణుప్రియకి స్నేహితురాలు కాబట్టి ఈమె కూడా పులిహోర బ్యాచ్ టైం పాస్ చేసి వెళ్లే రకమని అంతా అనుకున్నారు. కానీ కీలకమైన విషయాల్లో ఈమె తీసుకున్న స్టాండ్ ని చూసి అంతా మెచ్చుకున్నారు. అలా మంచిగా రీతూ గ్రాఫ్ పెరుగుతుంది అని అనుకుంటున్న సమయంలో నిన్నటి రొమాంటిక్ ఎపిసోడ్ ని చూసి ఆడియన్స్ చిరాకుపడ్డారు. ఇక కాసేపటి క్రితమే ఆమె లైవ్ లో డిమాండ్ పవన్ కోసం ఏడుస్తుంది. అతని కోసం తన సొంత టీంతో కూడా గొడవలు పడుతుంది. ఇదంతా చూస్తుంటే ఈమె కంటే విష్ణుప్రియనే బెటర్ కదా అనే అభిప్రాయం ఆడియన్స్ లో కలిగింది. విష్ణుప్రియ గత సీజన్ లో పృథ్వీ వెనుక ఎంత తిరిగినప్పటికీ ఒకరినొకరు టాస్కుల్లో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు విష్ణుప్రియ పృథ్వీతో తలపడింది. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. చూస్తుంటే చాలా డీప్ గా వెళ్లిపోయేలా ఉంది వీళ్ళిద్దరి రిలేషన్. డిమాండ్ పవన్ గత వారంలోనే డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఈ వారం కూడా ఆయన నామినేషన్స్ లో ఉన్నాడు. నిన్న సుమన్ శెట్టిని టాస్క్ లో అమానుషంగా విసిరిపారేయడం, ఇప్పుడు రీతూ చౌదరితో లవ్ ట్రాక్ చూస్తుంటే ఈ వారం ఇతను ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.